ఇది చెప్పండి నాకు. ఐ ఈట్, ఐకి ఎస్ కలపాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కూడా ఎగ్జామ్షన్ దానికి. ఉయ్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈటుకు ఎస్ కలపాలా, కలపొద్దు. యూకి ఈట్ ఎస్ కలపాలా, కలపొద్దు. యూ ఎప్పుడైనా ఒకరు వచ్చినా ఇద్దరు ఎక్కువ దానికంటే ఎక్కువ సెన్స్లో వాడతాం కాబట్టి మనము ఎస్ కలపం. హీకి కలపాలా, మరి కలపాలి. ఈట్స్, షీకి ఈట్స్, ఇటుకు ఈట్స్, దే కలపరాదు. వెరీ గుడ్, అర్థమైందా? కాకపోతే మనం సింపుల్గా కొన్ని ఈ వర్డ్స్కి ఎస్ కలిపితే అవి సింగులర్ అయిపోతున్నాయి, కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి. చూడండి చెప్తా. పదంలో చివరి అక్షరాలు ఎస్హెచ్ కానీ, ఓ కానీ, ఎక్స్ కానీ, జెడ్ కానీ, ఎస్ కానీ, సిహెచ్ కానీ వస్తే హీ షీ ఇటుకు ఇక్కడ ఫిక్స్ వస్తే ఫిక్సెస్ అని రాస్తాం. ఇంతకుముందు ఏమో ఓన్లీ ఎస్ రాసినాం కదా, ప్లేకు ఎస్ కలిపినాం కదా. ఇక్కడ చూడండి, ప్లే వచ్చినప్పుడు ఓన్లీ ఎస్ ఒకటే కలిపినాం కదా. కానీ ఏ వర్డ్స్ అయితే ఎక్స్తో ఎండ్ అవుతుంది కదా, దానికి ఎస్ కాదు ఈఎస్ కలపాలి, ఫిక్సెస్. ఓతో ఎండ్ అయినప్పుడు ఈఎస్ కలపాలి, గోస్. ఎస్హెచ్తో ఎండ్ అయినప్పుడు ఈఎస్ కలపాలి, ఎస్ కాకుండా ఈఎస్ కలుపుతాం. చూడండి బాగా. పుషెస్. సిహెచ్ వచ్చినప్పుడు వర్డ్లో లాస్ట్కు ఈఎస్ కలుపుతాం, క్యాచెస్. లాస్ట్కి ఎస్ వచ్చినప్పుడు ఈఎస్ కలుపుతాం, ఎస్ కాదు, ఎస్ పెడితే తప్పు అవుతుంది. ఈ 1 2 3 4 5 ఈ 6 కేసులు మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. క్విజ్. జెడ్ వచ్చినప్పుడు కూడా ఈఎస్ కలుపుతాం. యాక్చువల్గా జెడ్ క్విజ్ ఇంతవరకే. క్విజ్జెస్ రాసేటప్పుడు ఇంకో జెడ్ కలిపి ఈఎస్ రాస్తాం, ఓకేనా? నెక్స్ట్ వై. వైతోనూ ఎండ్ అయ్యే వాటికి ఉత్త ఎస్ కలిపితే కరెక్ట్ కాదు. వైతో ఎండ్ అయ్యే దాటికి వై క్యాన్సల్ చేసి ఐఎస్ కలుస్తుంది, అదేమవుతుంది? ట్రైస్ అవుతుంది. క్రై, ఇది వై ఎండింది కదా, వై కొట్టేసి ఐఎస్ కలిపితే క్రైస్ అవుతుంది. ఫ్లై, వై తీసేసి ఐఎస్ కలపాలి, ఫ్లైస్ అవుతుంది. క్యారీ, వై తీసేసి ఐఎస్ కలిపితే క్యారీస్ అవుతుంది. ఇవి రూల్స్, అర్థమైందా? ఇప్పుడు అన్నిటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ మనం ఇప్పుడు చేద్దాం.